మొత్తం మీద మన ట్రైనర్ లేపేశారు తోటొస్తుంది ఇప్పుడు. నా జర్నీలు ఈరోజు డే నెంబర్ 22 ఏంటి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇంట్రెస్ట్ అనుకున్నారా? ఇంట్లో మర్చిపోయినా అందుకే రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నాను. చల్లగానే ఎప్పుడు చేసి ఈరట్టే ఒక 100 అయితే మన స్క్వాట్స్ చేశాను. స్క్వాట్స్ తర్వాత ఇంకొక 100 పుషప్స్ ఇలా ఇంక్లైన్తో కలిపి మొత్తం మీద పుషప్స్ అయితే ఒక 100 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి మన ఫేవరెట్ ఇదే కోతి కొమ్మచ్చి ఉంది కదా, ఇదైతే ఒక 50 చేశాను. 50 రెప్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో తెలియక అయోమయంగా జిమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే మన సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే ఒక్కో మెషిన్ మీద ఒక వేరియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మన ట్రైనర్ గారు మిస్సింగ్ కనిపించట్లేదు. నేను ఏవో పాలు పెట్టి కనిపించలేదు. అదే రోజు నుంచి మన ట్రైనర్ గారు కూడా కనిపించట్లేదు. సో నాకు ఎక్కడో తేడా కొడుతుంది. అదే అలా మా ఇంట్లో ఆలోచించుకుంటూ నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోయాను. ఎంతో చూడండి, ఉడి అమ్మ ఈయనంటే నాగినలా ఊగుతున్నాడు ఎదరా, డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంక ఇవన్నీ మా వల్ల కాదురా బాబు అని చెప్పి నెక్స్ట్ ఇంకొక వేరియేషన్కి అయితే వచ్చేసాను. ఇది 3వ మెషిన్ అనుకుంటే ఈరోజు నేను చేసేది. ఒక అన్ని మెషిన్ని పలకరించేసి లాస్ట్కి ఇదో ట్రెడ్మిల్ చేద్దామని చెప్పి ట్రెడ్మిల్ మీదకి వచ్చాను. ఏంటో ట్రైనర్ లేకపోవడం ఈ రోజు నా బతుకు తెగిపోయిన గాలిపడంలో తయారయ్యింది. ఏది పడితే చేసాను, ఏమొద్దా ఏంటో మరి. ఇంకైతే ఈరోజు వర్కౌట్స్కి జయని చెప్పేసి షూ తీసి ఇంకా స్ట్రెచ్ చేశాను. మన పాత రెండేగా చూడండి అన్నీ చేస్తున్నారు వచ్చినాయి. వెళ్తా మళ్ళీ పాలు పెట్టని తలుచుకుంటూ వెళ్ళాను. మొత్తం మీద మన ట్రైనర్ లేపేశారు తోటొస్తుంది ఇప్పుడు. సో ఈ రోజుకింతే, రేపు కలుసుకుందాం, బాయ్.